హాయ్, నేను మీ పీవీఎన్. బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మండే రోజు నామినేషన్స్ అయితే మంచి హాట్ గా జరిగినాయి. హౌస్ లో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్ టైంలో యష్మికి అయితే ఆల్మోస్ట్ హైయెస్ట్ ఓటింగ్ యష్మికి జరిగింది. హౌస్ మేట్స్ లో యష్మికి యాంటీగా చాలా మంది ఉన్నారు, అది మనం ముందే మాట్లాడుకున్నాం. ఇక్కడ గమ్మత్ అనే విషయం ఏంటంటే సోనియా ఈసారి ఎలిమినేషన్స్ అయితే లేదు. గత వారంలో కూడా సోనియా ఎలిమినేషన్ లో లేదు, తను సేఫ్ గా అయితే స్కిప్ అవుతా ఉంది. ఇక యష్మి విషయానికి వచ్చేస్తే మణికంఠ యష్మి మధ్య చాలా అయితే వార్ జరిగింది. ఈ క్రమంలో యష్మి మాట్లాడిన మాటలు అయితే అంత కరెక్ట్ కాదు. మణికంఠని చాలా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఇక్కడ విషయం ఏంటంటే మణికంఠ క్లారిటీగా చెబుతున్నాడు, ఫ్రెండ్షిప్ వేరు, నామినేషన్స్ వేరు, టాస్క్ వేరు. కానీ యష్మి మాత్రం కావాలని మణికంఠ టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నన్ను మోసం చేసావు, ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలియదు అంటూ అతను ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేసింది. ఫస్ట్ ఎలిమినేషన్ టైంలో విష్ణుప్రియ ఏ విధంగా అయితే మణికంఠని మాట్లాడిందో సేమ్ అదే పాయింట్ మీద యష్మి మాట్లాడింది. అప్పుడున్న మణికంఠ బిహేవియర్ కి ఇప్పుడున్న మణికంఠ బిహేవియర్ కి చాలా చేంజ్ అయితే ఉంది. కానీ ఆల్రెడీ మణికంఠ మీద ఆ ముద్ర పడింది కాబట్టి దాన్ని యష్మి ఈ టైంలో యూజ్ చేసుకొని నువ్వు నన్ను మోసం చేసావు, ఫ్రెండ్షిప్ మోసం చేసావు అంటూ మాట్లాడింది. కానీ నిజానికి మణికంఠ మాట్లాడిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్, డిఫరెంట్. దానికి ఫ్రెండ్షిప్ కి అక్కడ జరిగిన దానికి సంబంధం లేదు. కానీ యష్మి దాని నుంచి తప్పించుకోవడానికి తన మీదకి ఎలాంటి నిందలు అనేది రాకుండా ఉండడానికి ఆ విక్టిమ్ కార్డ్ అయితే ప్లే చేసింది. నిజంగానే అది విక్టిమ్ కార్డ్. ఎందుకంటే యష్మి విషయానికి వస్తే తాను ఆ సమయంలో తప్పించుకోవటానికి తనకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో వాటిని తనకి సేఫ్ గా అడ్డం పెట్టుకుంటుంది. అది నామినేషన్ టైంలో కావచ్చు, టాస్క్ విషయంలో కావచ్చు, ఆఖరికి నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా తనకి ఎంతవరకు కంఫర్ట్ జోన్ ఉంటుందో అక్కడ తన చుట్టుపక్కల ఏమైతే కనిపిస్తే అన్ని తెచ్చుకుని తను సేఫ్ గా అడ్డం పెట్టుకుంటుంది. అదే క్రమంలో ఈ రోజు మణికంఠని టార్గెట్ చేస్తూ ఆ విధంగా మాట్లాడింది. మణికంఠ తన నామినేషన్ చేసే సమయంలో కావచ్చు, యష్మి తిరిగి మణికంఠ నామినేషన్ చేసే సమయంలో కావచ్చు, నువ్వు నమ్మక ద్రోహి, నీవు ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు అంటూ డిఫరెంట్ గా అతని క్యారెక్టర్ ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడింది. అప్పటికి మణికంఠకి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు, నాకు అంతా వేరుగా ఉండిద్ది, నా దృష్టిలో ఫ్రెండ్షిప్ వేరు, టాస్క్లు వేరు, నామినేషన్స్ వేరు. ఈ విషయంలో నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ వచ్చినా కానీ నిఖిల్ విషయంలో నాకు నచ్చకపోతే అతన్ని నామినేట్ చేస్తాను, మీరు దాన్ని అలా చూడొద్దు అంటూ తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని ట్రిగ్గర్ చేసే విధంగా, అతని మీద పై సాధించే విధంగా యష్మి అయితే బిహేవ్ చేసింది. ఇదైతే రైట్ కాదు. మిగిలిన హౌస్ మేట్స్ తనతో మాట్లాడేటప్పుడు కొంచెం తగ్గి మాట్లాడింది. కానీ మణికంఠ విషయం మీదకి వచ్చాక చాలా ఫైర్ అయ్యి మాట్లాడింది. సరే, తన వైపు నిజాయితీ ఉంటే మాట్లాడటం తప్పులేదు. కానీ తన వైపు నిజాయితీ లేకపోయినా, తన వైపు మిస్టేక్ ఉన్నా కానీ మణికంఠని బ్లేమ్ చేసే విధంగా మాట్లాడింది. ఇదైతే కరెక్ట్ అయితే కాదు. యష్మి గురించి ఒక మాట అయితే చెప్పాలి. తను ట్రిగ్గర్ అయినప్పుడు తన నోటి నుంచి ఎలాంటి వర్డ్స్ వస్తున్నాయి, తన బిహేవియర్ ఎలా ఉంటుందో అనేది ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. లేకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నాగార్జున గారి నుంచి అయితే కొన్ని తీవ్రమైన హెచ్చరికలు అయితే వెళ్తాయి.